నా గొంతు పోయింది, ఏమనుకోవద్దు. నిజంగా మరి మీడియా నన్ను మీ బ్రదరు, మా జర్నలిస్టు, మా కులపోడు అనుకున్నారా, లేకపోతే ఈ చరిత్రని భుజాల మీద ఎత్తుకెళ్ళి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అనుకున్నారా తెలియదు. కానీ మన మీడియా చేసిన సపోర్టు మాటల్లో చెప్పలేంది. ఈ సినిమాని అంటే మీడియా తలుసుకుంటే ఏం చేయగలదు అన్నట్టుగా ఇలా హనుమంతుడిగాక పర్వతాన్ని అలా లేపుకెళ్ళినట్టు ఆ సినిమాని అలా లేపుకెళ్ళి అలా శిఖరం మీద కూర్చోబెట్టింది మీడియా. ఈ మీడియాకు జన్మతా నేను రుణపడి ఉంటాను. తర్వాత ఈరోజు నేను ఎక్కువ గట్టిగా స్పీచ్ ఇవ్వదలుచుకోలేదు, అందరికీ కృతజ్ఞతలు చెప్పడమే. నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి నేను ఆజన్మంతా రుణపడి ఉంటాను. నా టెక్నీషియన్స్, మా డిఓపి రమేష్, నాకు యాజ్ ఎ డైరెక్టర్గా స్క్రిప్ట్ విషయంలో మిగతా విషయాల్లో టెన్షన్స్లో ఉన్నప్పటికీ నేను చేసే వర్క్కి, నేను చెప్పిన షాట్కి 100% న్యాయం చేయడం కోసం తను తాపత్రయపడుతూ ఈ సినిమాని ఈరోజు హాలీవుడ్ రేంజ్లో మీ ముందు చూపించడానికి అవకాశం ఇచ్చిన నా తమ్ముడు రమేష్ చాలా గొప్ప కెమెరామెన్ అవుతాడు, డౌటే లేదు. మేము ఇంతకుముందు కలిసి ఆర్కా మీడియాలో స్వర్ణ ఖడ్గం చేశాం. అప్పుడే నాకు అర్థమైంది తన టాలెంట్ ఏంటో. అందుకే ఈ సినిమాకి ముందు తనని నేను సెలెక్ట్ చేసుకొని నాకు ఉపయోగంగా మార్చుకున్నాను. తర్వాత భీమ్స్ గురించి ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా తక్కువే. తను ప్రాణం పెట్టి పనిచేశాడు. ఒక్కొక్క పాట ఇప్పుడు వినిపించాడు. ఎంత ఆవేదన ఉందో ఆ పాట పాడిన ప్రతి క్షణం, దాని గురించి పనిచేసిన ప్రతి క్షణం తను ఏడుస్తూనే చేశాడు, ఫీల్ అవుతూనే చేశాడు. తెల్లవారితే కాపీ అందించాలి, క్యూబ్కి వెళ్ళాలనే టెన్షన్లో మేమున్నా కూడా అర్ధరాత్రి 1 గంటకు నాకు ఒక చోట కోరస్ యాడ్ చేస్తే బాగుంటుంది సార్ అనిపించింది అని చెప్పి మళ్ళీ నైట్ కోరస్ సింగర్లను తీసుకొచ్చి 1 గంటకు కోరస్ యాడ్ చేయించి తెల్లవార్లు మాతో పని చేయించాడు భీమ్స్. అంతటితో ఆగకుండా నిన్న వాళ్ళ మానుకోట జిల్లా మహబూబాబాద్కి విజయయాత్రకు తీసుకెళ్తే అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ తండోపతండాలుగా జనం, థియేటర్స్ నిండిపోయి అక్కడ ఒక విజయయాత్ర జరిపించి సహకరించాడు. భీమ్స్, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. మీ ఊర్లో చూశాను, ఊరంతా తన్ని ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది. ఈరోజు తెలుగు సినిమా తల్లి కూడా తనని హక్కున చేర్చుకుంది. ఎక్కడో మారుమూల తాండాలో పుట్టిన భీమ్స్ ఈరోజు మనందరినీ మైమర్పించే మ్యూజిక్ చేశాడు. నా సినిమాని, మన సినిమాని నిలబెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్. నెక్స్ట్ తమ్మిరాజు గారు ఇప్పుడు రాజమౌళి గారిది, మహేష్ బాబు గారి సినిమా చేస్తున్నారు. తమ్మిరాజు గారు నేను 1999 నుంచి ఆర్కే టెలి షోలో కలిసి పనిచేశాం. నాకు సీరియల్స్కి తను ఎడిటింగ్ చేసేవాడు. రాజమౌళి గారి శాంతినివాసం సీరియల్కి ఎడిటింగ్ చేసేవాడు. తర్వాత ప్రసాద్ ల్యాబ్లో చేస్తూ ఉండేవాడు. అక్కడి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ తమ్మిరాజు గారు. నా సినిమా చెప్పగానే ఇమీడియట్గా తను ఎంత బిజీగా ఉన్నా వచ్చి, అతను కూడా ఎడిటింగ్ చేశాను అయిపోయింది అనుకోకుండా మిక్సింగ్లో కూర్చొని, తర్వాత ఫస్ట్ కాపీ నైట్ అంతా కూర్చొని మాతో పాటే కూర్చొని క్యూబ్కి ఇచ్చేంత వరకు మాతో పాటే ఉండి సహకరించాడు. తమ్మిరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి 4 రకాలుగా మాట్లాడతారు కాబట్టి చిన్న డౌట్లో ఏమొస్తుంది ఎలా వస్తుంది అనుకున్న టైంలో మాకు నిరంజన్ అనే ఒక ఎడిటరు మన టీజర్ కట్ చేశాడు. మీరు చూసిన టీజరు, ఆ టీజరు మీరు ఎంత బజ్ క్రియేట్ చేసిందో మీ అందరికీ తెలుసు. ఆ తెలుగులో కట్ చేసిన టీజరు భారతదేశం మొత్తం నేషనల్ ఛానల్స్లో కూడా డిబేట్స్ పెట్టే స్థాయికి తీసుకెళ్ళింది.
తీసుకెళ్ళింది. అలాంటి టీజర్ని కట్ చేసి నాకు సహకరించింది నిరంజన్, ఎడిటర్ నిరంజన్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వెనక పని చేస్తావు తప్ప ముందు కనిపించావు. థ్యాంక్ యూ నిరంజన్. తర్వాత మా రాఘవ వి తమ్మారెడ్డి బాహుబలికి వర్క్ చేసేటప్పుడు నాకు ఆర్కేలో పరిచయం అయ్యాడు. తర్వాత నాకు స్వర్ణకట్ గారికి గ్రాఫిక్స్ తనే చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు సలార్కి చేశాడు. రాఘవ మనం ఇలా సినిమా చేద్దాం అనగానే తను ఎంత బిజీగా ఉన్న నైట్లో వచ్చి కూర్చొని నాకు వర్క్ చేసి ఈరోజు 1947, 48 హైదరాబాద్ చాలా చోట్ల అక్కడే తీశారేమో, నిజంగానే 47, 48లోనే తీశారేమో అనే విధంగా హైదరాబాద్ కనిపిస్తుంది. దానికి కారణం రాఘవ తన ఫ్రెండు రామ్నాథన్ తమిళియను, ఆరాటం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, పని చేయాలనే ఆతృత ఎక్కువ. వాళ్ళిద్దరూ కలిస్తే ఒకరు పరిగెత్తిస్తారు, ఒకటి క్వాలిటీ కోసం పరిగెడతారు. వాళ్ళిద్దరు మంచి కాంబినేషన్ అనిపించింది. నాకు బాగా సహకరించారు. వాళ్ళిద్దరి సపోర్ట్ మీకు అర్థమవుతుంది. ఈరోజు మా ఈ సక్సెస్లో హైదరాబాద్ 1947 హైదరాబాద్ అంత బాగా కనిపించడానికి రీజన్ గ్రాఫిక్స్. వాళ్ళతో వర్క్ చేసిన దాదాపు ఎన్ని స్టూడియోలు 15 స్టూడియోస్ వర్క్ చేసినాయి. ఆ ఆవు ఫైట్ చూశారు మీరు. ఆ ఆవు ఫైటు ఇరాన్లో జరిగింది. ఆ గ్రాఫిక్ వర్క్ ఇరాన్ని మాట్లాడుతూ డాలర్స్ అవన్నీ మనకెందుకంటే ఆ క్వాలిటీ, అంత క్వాలిటీ రావాలని దానికోసం తాపత్రయపడి చేయించారు. అన్ని స్టూడియోస్కి నాకు తెలియవు, 15 నేమ్స్ తెలియవు. అన్ని స్టూడియోస్కి దాదాపు 89 మంది ఆర్టిస్టులు పనిచేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నెక్స్ట్ మా తిరుమల ఆర్ట్ డైరెక్టర్, తిరుమల ఫైన్ ఆర్ట్ స్టూడెంట్, ఇంతకుముందుకు బలగం చేశాడు. నాకు అంత పరిచయం లేదు. అంతకుముందు మా మేనేజర్ రాము తీసుకొచ్చి పరిచయం చేశాడు. చేసిన తర్వాత తను అంటే ఆర్ట్ డైరెక్టర్ అంటే మామూలుగా తను సెట్ వేసి వెళ్ళి మామూలుగా ఇంతకుముందుకు నేను చేసిన ప్రాజెక్ట్స్లో అంటే వాళ్ళు బాగా చేయలేదని కాదు, సెట్ వేసిన తర్వాత మార్నింగ్ డైరెక్టర్ వచ్చిన తర్వాత ఉండి డైరెక్టర్ వచ్చిన తర్వాత ఒకసారి సెట్ మొత్తం చూసుకున్నాక వాళ్ళు వెళ్ళిపోతారు, కనిపించరు. కానీ తిరుమల అలా కాదు. డే అండ్ నైట్ వాళ్ళ సెట్ బాయ్స్తోనే పడుకొని, వాళ్ళ సెట్ అసిస్టెంట్స్తోనే పడుకొని, షూటింగ్లోనే కూర్చొని, నేను సినిమా 90 days షూటింగ్ చేస్తే అతను 200 days లొకేషన్లోనే ఉన్నాడు. ఆ విధంగా నాకు తిరుమల మంచి హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ తిరుమల, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. తర్వాత సుద్దాల అశోక్ తేజ గారు ఒక 3 ఆనిముత్యాలు లాంటి పాటలు రాశారు. అవి మీకు తెలుసు. నేను అమరవీరుల పాట, ఆ పాట డే 1 సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పుడే ఆ పాట నేను ఆయనకు చెప్పెట్టాను. అయితే సినిమా నిడివిలో ఎక్కడ అది రాదు, సినిమా డ్యూరేషన్లో నా కథలో ఆ పాట లేదు. కాబట్టి దాన్ని పక్కకు పెట్టి తర్వాత చేద్దామన్నా అని చెప్పా. దానికి ముందు ఆ జెండా పాట పరకాల సాంగ్, ప్రాణం గడ్డిపోచ అనుకో, ప్రాణం గాజు పెంకు అనుకో అనేది, పాదాన ముళ్ళు గుచ్చితే అని, ఈ 2 పాటలు ప్రాణం పెట్టి రాసి ఆయనకు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ప్రాణంలోనే పాట ఉంది, ఆయన ఆత్మలోనే పాట ఉంది. అలవోకగా వచ్చింది. ఆ తర్వాత ఇక చివరికి అమరవీరుల సాంగ్ జాయిన్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకరోజు ఈరోజు చెప్పాను, నాకు ఇలా కావాలి అని చెప్పాను. నెక్స్ట్ డే కల్లా పాట వచ్చింది. మళ్ళీ నైట్ పడుకొని వింటున్నప్పుడు, అన్న నాకు ఇది ఒక్కటి యాడ్ చేస్తే బాగుండు, నిద్రపోయి ఉంటారు, నేను ఇప్పుడు లేపి చెప్పలేను అని మెసేజ్ పెడితే 10 నిమిషాల్లో అది యాడ్ చేసి నాకు మళ్ళీ మెసేజ్ వచ్చేసింది రాత్రి 12 గంటలకు. సో అలా సహాయం చేసిన సుద్దాల అశోక్ తేజ గారికి. తర్వాత నా తమ్ముడు కాసర్ల శ్యాము నేను మాకు మ్యారేజ్ అవ్వక ముందు వరకు నా రూమ్లో కూర్చొని అలా ఎదగాలి ఇలా ఎదగాలి అని అంటుండే వాళ్ళం. మా సత్యం మేమందరం కూర్చుంటుండే వాళ్ళం, నా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుండే వాళ్ళం. ఫస్ట్ జయ గారు శ్యామ్కి అవకాశం ఇచ్చినప్పుడు మన జర్నలిస్ట్ జయ గారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యి నా రూమ్లో కూర్చొని మేము పార్టీ చేసుకున్నాం. అప్పుడు అనుకున్నాం, శ్యామ్ నీకు టైం వస్తుంది, నీకంటూ ఒక పేజీ ఉంటుంది ఈ ఇండస్ట్రీలో అనుకున్నాం. తమ్ముడు
ఎంత ఎదిగాడో మీకు తెలియంది కాదు. ఇప్పుడు ఏ పాట చూసినా శ్యామ్ ఉండాల్సిందే. శ్యామ్ కలం నుంచి ఈ పాటలు వరదల్లాగా వెళ్ళిపోతుంటాయి. శ్యామ్ నాకు బతుకమ్మ పాట రాశాడు. ఆ బతుకమ్మ పాట ఎంత బాగా పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. కొందరు ఆ బతుకమ్మ పాట వచ్చినప్పుడు మా బతుకమ్మ అలా ఉండదు కదా, ఇలా ఎగురుతూ ఉంటుంది కదా, అలా దూకుతూ ఉంటుంది కదా అనుకుంటారు. బతుకమ్మ అంటేనే అమ్మ ముందు అన్ని బాధలు చెప్పుకుంటాము అనే ఉద్దేశంతోనే అది జరిగిందే ఆ పాటలో తీశాము. భారతీ ఉయ్యాలో మా తల్లి భారతీ ఉయ్యాలో అని ఈరోజు ఆ పల్లవి వరకు మేము రాసింది కాదు. అప్పటి పోరాట యోధులే బతుకమ్మ దగ్గర ఆ మాటతో ఆ పాట పాడి, భారతదేశమా మమ్మ ఆదుకో తల్లి, మమ్మల్ని ఈ కష్టాల నుంచి తప్పించి మీ ఒళ్ళో చేర్చుకో తల్లి అని వాళ్ళు పాడిన పాట. ఆ పల్లవిని అక్కడి నుంచే తీసుకొని చరణాలు మేము యాడ్ చేసుకున్నాం. కాబట్టి ఎవరో కొందరు మూర్ఖులు అనుకున్నట్టు అలాంటి పాట కాదు. అంటే భారతదేశంలో ఏదో పార్టీ ఉంది, ఆ పార్టీ కోసం తీశారనే పచ్చ బ్యాచ్ ఉంటుంది, అంటే పచ్చ కమర్ల బ్యాచ్, అలాంటి పాట కాదు. అది నిజంలోంచి పుట్టిందే. తర్వాత ఆ పాటని సుచిత్ర చంద్రబోస్ గారు ఎంత బాగా అంటే, మాకు బతుకమ్మ అంటే బతుకమ్మతో కూడుకున్న గౌరమ్మ అంటే అమ్మవారు. సో బతుకమ్మ పాటలో మా దగ్గర సుటుకాముడు అంటారు, అంటే చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ పాడేదాన్ని సుటుకాముడు అంటారు. మేము అంతవరకే తెలుసు. కానీ ఇదే సుటుకాముడులో అమ్మవారిని చూపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి మన అనసూయ గారిని మధ్యలో బతుకమ్మ మధ్యలో వెనకాన్ని చేతులు వస్తూ అమ్మవారిలాగా చూపించి గౌరమ్మని గుర్తు చేశారు. అంత గొప్పగా కంపోజ్ చేశారు సుచిత్ర మేడం కలిసి. తను డైరెక్టర్గా, నేను కో డైరెక్టర్గా మా రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చేశాం. అప్పటి నుంచి నాకు మేడంతో మంచి సాన్నిధ్యం ఉంటుంది. ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ చేసి, నిన్న కూడా సినిమా చూసి వచ్చి తను ఫీల్ అయింది వీడియో చేసి పంపారు. మేడం థ్యాంక్ యూ మేడం. తర్వాత పాదాన ముళ్ళు గుచ్చితే అనేది స్వర్ణ మేడం. తను నాకు అంతకుముందు పరిచయం లేదు, తను మంచి సహాయం చేశారు. జెండా సాంగ్ శంకర్ గారు. జెండా సాంగ్ చేసే టైంకి నాకు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉండే ఫస్ట్. కానీ శంకర్ గారు వర్క్ను చూసి, శంకర్ మాస్టర్ వర్క్ను చూసి, ఆయన ఆల్రెడీ అప్పటికి త్రిబులారు పెద్ద పెద్ద సినిమాలు చేసి ఉన్నారు. ఆయన వర్క్ని చూసి ఆ విజువల్స్ బాగా వస్తుంటే కంపెనీ కూడా, అంటే ప్రొడక్షన్ హౌస్ కూడా లేదు ఆ సినిమాకు ఆ సాంగ్ బాగా వస్తుంది పెట్టేద్దామని చెప్పి, అంటే మా సినిమాలో ఆ సాంగ్కి దాదాపు ఒక్క సాంగ్కే 1.5 crore ఖర్చు పెట్టాము. వితౌట్ సీజీలు 1.5 crore ఒక్క సాంగ్కే అయ్యింది. శంకర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. ఉంటుండే వాళ్ళం నా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుండే వాళ్ళం. ఫస్ట్ జయ గారు శ్యామ్కి అవకాశం ఇచ్చినప్పుడు మన జర్నలిస్ట్ జయ గారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యి నా రూమ్లో కూర్చొని మేము పార్టీ చేసుకున్నాం. అప్పుడు అనుకున్నాం, శ్యామ్ నీకు టైం వస్తుంది, నీకంటూ ఒక పేజీ ఉంటుంది ఈ ఇండస్ట్రీలో అనుకున్నాం. తమ్ముడు ఎంత ఎదిగాడో మీకు తెలియంది కాదు. ఇప్పుడు ఏ పాట చూసినా శ్యామ్ ఉండాల్సిందే. శ్యామ్ కలం నుంచి ఈ పాటలు వరదల్లాగా వెళ్ళిపోతుంటాయి. శ్యామ్ నాకు బతుకమ్మ పాట రాశాడు. ఆ బతుకమ్మ పాట ఎంత బాగా పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. కొందరు ఆ బతుకమ్మ పాట వచ్చినప్పుడు మా బతుకమ్మ అలా ఉండదు కదా, ఇలా ఎగురుతూ ఉంటుంది కదా, అలా దూకుతూ ఉంటుంది కదా అనుకుంటారు. బతుకమ్మ అంటేనే అమ్మ ముందు అన్ని బాధలు చెప్పుకుంటాము అనే ఉద్దేశంతోనే అది జరిగిందే ఆ పాటలో తీశాము. భారతీ ఉయ్యాలో మా తల్లి భారతీ ఉయ్యాలో అని ఈరోజు ఆ పల్లవి వరకు మేము రాసింది కాదు. అప్పటి పోరాట యోధులే బతుకమ్మ దగ్గర ఆ మాటతో ఆ పాట పాడి, భారతదేశమా మమ్మ ఆదుకో తల్లి, మమ్మల్ని ఈ కష్టాల నుంచి తప్పించి మీ ఒళ్ళో చేర్చుకో తల్లి అని వాళ్ళు పాడిన పాట. ఆ పల్లవిని అక్కడి నుంచే తీసుకొని చరణాలు మేము యాడ్ చేసుకున్నాం. కాబట్టి ఎవరో కొందరు మూర్ఖులు అనుకున్నట్టు అలాంటి పాట కాదు. అంటే భారతదేశంలో ఏదో పార్టీ ఉంది, ఆ పార్టీ కోసం తీశారనే పచ్చ బ్యాచ్ ఉంటుంది, అంటే పచ్చ కమర్ల బ్యాచ్, అలాంటి పాట కాదు. అది నిజంలోంచి పుట్టిందే. తర్వాత ఆ పాటని సుచిత్ర చంద్రబోస్ గారు ఎంత బాగా అంటే,
మాకు బతుకమ్మ అంటే బతుకమ్మతో కూడుకున్న గౌరమ్మ, గౌరమ్మ అంటే అమ్మవారు. సో బతుకమ్మ పాటలో మా దగ్గర సుటుకాముడు అంటారు, అంటే చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ పాడేదాన్ని సుటుకాముడు అంటారు. మేము అంతవరకే తెలుసు. కానీ ఇదే సుటుకాముడులో అమ్మవారిని చూపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి మన మన అనసూయ గారిని మధ్యలో బతుకమ్మ మధ్యలో వెనకాన్ని చేతులు వస్తూ అమ్మవారిలాగా చూపించి గౌరమ్మని గుర్తు చేశారు. అంత గొప్పగా కంపోజ్ చేశారు సుచిత్ర మేడం. సుచిత్ర మేడం కలిసి తను డైరెక్టర్గా, నేను కో డైరెక్టర్గా మా రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చేశాం. అప్పటి నుంచి నాకు మేడంతో మంచి సాన్నిధ్యం ఉంటుంది. ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ చేసి నిన్న కూడా సినిమా చూసి వచ్చి తను ఫీల్ అయింది వీడియో చేసి పంపారు మేడం. థ్యాంక్ యూ మేడం. తర్వాత పాదాన ముళ్ళు గుచ్చితే అనేది స్వర్ణ మేడం. తను నాకు అంతకుముందు పరిచయం లేదు, తను మంచి సహాయం చేశారు. జెండా సాంగు శంకర్ గారు. జెండా సాంగ్ చేసే టైంకి నాకు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉండే ఫస్ట్. కానీ శంకర్ గారు వర్క్ను చూసి, శంకర్ మాస్టర్ వర్క్ను చూసి, ఆయన ఆల్రెడీ అప్పటికి త్రిబుల్ పెద్ద పెద్ద సినిమాలు చేసి ఉన్నారు. ఆయన వర్క్ని చూసి ఆ విజువల్స్ బాగా వస్తుంటే కంపెనీ కూడా, అంటే ప్రొడక్షన్ హౌస్ కూడా లేదు ఆ సినిమాకు ఆ సాంగ్ బాగా వస్తుంది పెట్టేద్దామని చెప్పి, అంటే మా సినిమాలో ఆ సాంగ్కి దాదాపు ఒక్క సాంగ్కే 1.5 crore ఖర్చు పెట్టాము వితౌట్ సీజీలు 1.5 crore ఒక్క సాంగ్కే అయ్యింది. శంకర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేశారు మా పెద్ద ఆయన డైరెక్ట్గా. మనకు పని కావాలి, పని చేస్తే చూద్దాం, లేకపోతే లైట్ అన్నారు. లేదు సార్ చూద్దామని చెప్పి ఆ అమ్మాయిని నేను కూర్చోబెట్టి నీట్గా మాట్లాడి తర్వాత మా మైదర్కి అప్పగించి, మైదర్ మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పన్న తర్వాత మైదర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వెరీ బిగినింగ్ స్టేజ్ ఇది. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 days తర్వాత ఆ అమ్మాయి ఒక బొమ్మలు గీసుకొని వచ్చిన తర్వాత నిజంగా నేను పక్కకు పెట్టేశాను, నా బ్రెయిన్లోంచి పక్కకు పెట్టేసి ఇంకా వేరే ఆలోచిస్తున్నా. మా మైదర్ కొంచెం ఎక్స్ప్రెషన్ బ్రెయిన్ ఎక్కువ, అంటే అబ్బా భలే ఉంది సార్ అని చెప్తాడు కదా, అది కొంచెం ఎక్కువ ఉంటుంది మైదర్కి. టక్కున పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి గురించి సార్ అది సార్ ఇది సార్ అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆ అమ్మాయి అమ్మాయిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ క్యారెక్టర్స్ నేమ్స్ ఉంటాయి కదండి, ఆ నేమ్స్ ఎందుకు పెడతారు. ఉదాహరణకు మల్లేష్ అని పెట్టారనుకోండి, మల్లన్న స్వామి, మల్లన్న దేవుడు అంటే యాదవులు ఎక్కువ పెట్టుకుంటారు. బసవ అని పెట్టుకున్నారనుకోండి, శివుడికి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు. ఆ అమ్మాయి అందులోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ అమ్మాయికి హిస్టరీ తెలీదు, వెళ్ళిపోయి ఓ ఇలా ఉంటే ఎలా ఉంటుంది సార్ క్యారెక్టర్స్, మనకు వాళ్ళ తెలియదు కదా, వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు కదా అని ఒక రీసెర్చ్, ఆ అమ్మాయి నాలెడ్జ్లో ఆ రీసెర్చ్తో మన దగ్గరికి తీసుకొని వచ్చింది. సో అప్పుడు నాకు అర్థమైపోయింది ఈ అమ్మాయి పనిచేస్తుంది. ఇంకా అప్పుడు మా రెడ్డి గారికి చెప్పి అవసరం లేదండి, పూజ మన అమ్మాయి చేస్తుందని చెప్పాను. ఈరోజు నాకు ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే ఒక 4-5 ఫోన్లు, ఫస్ట్ ఫోన్స్ నిజానికి పూజ గురించే వచ్చినాయి. ఆ అమ్మాయి బాగా చేస్తుందట, ఎవరు అని చెప్పారు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఏం చేస్తున్నావు, సోనీకి ఒక వెబ్ సిరీస్ చేస్తుంది, ఇంకో 2 కర్చీఫ్ వేశారు, నాకు ఎవరు వేయట్లేరు, ఆ అమ్మాయికి వేశారు ఆల్రెడీ. కాబట్టి థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ. మా సతీష్ రగ్గుబట్టుకొచ్చాడు. థ్యాంక్ యూ. కూర్చున్నాను. చదువుకున్నప్పుడు నేను పని చేయడానికి వెళ్ళాను, అంతే డిఫరెన్స్. నిజంగా ఎంత పని రాక్షస్ అంటే అమ్మో చాలా కష్టం. అంత ఇన్వాల్వ్ అయిపోయి ఏదైనా మనం ఆదమర్చున్నామా అయిపోతాం. ఆ క్యారెక్టర్కి వచ్చిందంటే అక్కడ ఆవిడ ఐలమ్మ ఉంటుంది తప్ప ఇంద్రజ గారు కనిపించారు అక్కడ. ఐలమ్మే నాకు ఐలమ్మ. మొన్న మేము ఇంద్రజ గారిని తీసుకొని వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట టూర్కి వెళ్తే అందరూ థియేటర్లో ఐలమ్మ అంటున్నారు ఆవిడ్ని. ఇక నుంచి చూడండి, ఎప్పుడు చాకలి ఐలమ్మ హిస్టరీ మన న్యూస్లో ఉన్నా కూడా అది ఇంద్రజ గారి ఫోటోలతోనే ఉంటుంది. ఇంకా అది ఎక్కడ బిట్స్ పడ్డా ఆవిడతోనే ఉంటుంది. తర్వాత రాజ్ అర్జున్ గారిని రాత్రి మా ఊరు తీసుకెళ్ళా, పల్లెటూరు మా ఊరు. 500 ఓట్లు ఉంటాయి అంతే. వీళ్ళందరూ వచ్చారు, 500 ఓట్లు ఉంటాయి. వాళ్ళకి హిందీ ఎవరికి రాదు, పక్క గ్రామీణులు వాళ్ళు చాలా బాగా. కానీ ఎంత గొప్పగా చేశారంటే ఫస్ట్ టైం
ఒక సన్మాన ప్రోగ్రాం ఆ కార్యక్రమం అనేది మా ఊర్లో ఫస్ట్ టైం నిన్న చేశారు. రాత్రి మేమందరం వెళ్ళాం. ఆ ఊర్లో కూడా రాజార్జున్ గారు కనిపించగానే ఒక 10 నిమిషాలు విజిట్ చేస్తూనే ఉన్నారు ఆయన్ని చూసి. వాళ్ళకి ఏమీ తెలియదు, భాష తెలియదు పాపం, తెలుగే మాట్లాడతారు మా ఊర్లో, అంతకంటే ఏమీ తెలియదు వాళ్ళకి. పల్లెటూరు మాది, ఉత్తటూరు అని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది, రామన్నపేట మండలం. సో అంటే చూడండి, భోపాల్లో పుట్టి బాగా తాపత్రయంతో యాక్టర్ అవ్వాలని ప్రిపేర్ అయిపోయి తర్వాత ముంబై వచ్చి ఒక 20 సంవత్సరాలు కష్టపడి, ఒక తాపత్రయం ఉంటే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది ఎప్పుడైనా ఆ పని క్రమశిక్షణతో దాని మీదనే మనసు పెడితే. ఈరోజు రాజార్జున్ గారు నిజంగా 2 గన్మెన్స్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఎవరో ఒకరు కొడతారు, అరే కాశీంరాజు ఇన్ని తప్పులు చేసేవారా అని. నిజంగా ఎంత అంటే అతను కనిపిస్తే వెంట్రుకలు లెక్కపడుస్తాయి, అతను చూస్తే వెంట్రుకలు లెక్కపడుస్తాయి. అతను కూడా ఇంతసేపు ఇతను ఇంకోటి ఏంటంటే డేంజర్ ఏంటంటే అతనే కాదు, అతను పక్క ఆర్టిస్ట్ బాగా చేయకపోయినా నచ్చదు, ఆడికి నేర్పిస్తాడు, పక్కెళ్ళి నేర్పించి ఇది నేర్పించేసి ఆడితో కలిసి చేస్తుంటాడు. సినిమా కోసం సినిమా సీన్స్ కోసం తాపత్రయపడడం ఒకెత్తు, ఈ సక్సెస్ టూర్లో తిరుగుతుంటే కార్లో కూర్చొని ఆయన పక్క కూర్చున్న వాళ్ళని చంపుతూ స్క్రిప్ట్ రాసుకొని అప్ మా క్యా బోలు ఏ గాంవ్ క్యా హై ఏ సిద్దిపేట కైసా బోల్నా, అరే మొత్తం ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు తెలుసుకోవడం, దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవడం, ఆ ఊరిలో తెలుగులో స్పీచ్ ఇచ్చి ఆ ఊరి ప్రజల గురించి మాట్లాడడం. అంటే తాపత్రయం చూడండి, నేను రీచ్ అవ్వాలన్న తాపత్రయం. అది ఆ తాపత్రయం ఉంటే ఏ కెరీర్లోనైనా నో డౌట్ ఒకరోజు లేట్ అంతే, 2 రోజులు లేట్ అంతే, బట్ అది సాధిస్తాం. అది భోపాల్ నుంచి వచ్చి బాలీవుడ్లో ఎదిగి ఈరోజు మన టాలీవుడ్లో ఒక అమరీష్ పురి తర్వాత బాలీవుడ్ వచ్చిన ఆర్టిస్ట్లో నెక్స్ట్ బాలీవుడ్ నుంచి వచ్చిన టాలీవుడ్ని ఏలబోతున్న ఆర్టిస్ట్ ఎవరంటే మా రాజార్జున్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తర్వాత ఇంకా అనసూయ గారు, ప్రేమ గారు, మా బాబీ, వేదిక, మకరంద్ దేశపాండే. మకరంద్ గారు కూడా అంతే, స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన నిజాం స్టిక్లో ఉన్నది డైమండ్, అది డైమండ్తో కూడిన స్టిక్ ఇస్తే దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే టక్కున గోక్కుంటాను సార్ అన్నాడు. ఏంటి అన్న, గోక్కుంటాను సార్ గోక్కో అన్నాను. నేను ఇక్కడ గోక్కోమని చెప్పాను, షార్ట్ అయ్యే టైంకి ఇట్లా గోక్కుంటూ కూర్చున్నాడు కాలుకు. అంటే దీన్ని ఇంకా దిగజార్చాలి వాడికి, అంటే వాడి కాదు, నిజాం రాజుకి అంత పెద్ద డైమండ్ కూడా కాలు గోక్కోవడానికి ఉపయోగించాడు అనేది రిజిస్టర్ అవ్వాలి అని నేను వీపు గోక్కోమని చెప్పేట, నిజానికి అతను కాలు గోక్కుంటూ కూర్చున్నాడు. అంటే చూడండి తాపత్రయం ఎలా ఉంటుందో. తర్వాత తేజ్ సప్రో గారు, అంత పెద్ద ఏజ్, మేబీ 70 years ఉండొచ్చు తేజ్ సప్రో గారికి, 60-70 years ఉంటాయి. మార్నింగ్ 6కి ప్రాస్థెటిక్ మేకప్లో రెడీ అయ్యి ఆ ముక్కుల్లో, మరి మనకు ముక్కులో కాసేపు ఏదైనా తగిలితేనే ఇది ఉంటుంది, ఆ ముక్కులో పైప్స్ పెట్టుకొని ముక్కులో ఇంత లావు చేసుకొని ఇవన్నీ ఇంత చేసుకొని ఓ రోజు 11 అయినా అట్లే కూర్చున్నాడు, చేశాడు. ఆయనలో కూడా సర్దార్ పటేల్ తప్ప తేజ్ సప్రో గారు కనిపించలేదు. అట్లా అందరూ ఇప్పుడు ఇదంతా ఏంటంటే కూలీలందరూ రాళ్ళు మోస్తే మనకు పేరు వచ్చినట్టు, మనం ఆ ఇంట్లో కాపురం చేసినట్టు వీళ్ళందరూ పని చేస్తే కదా ఈరోజు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఇంత పేరు వచ్చింది.